ఏమో అనుకున్నాను కోడలి పిల్ల, నా కొడుకంటే ప్రేమ ఎక్కువే నీకు. ఇది నువ్వే రాసుకున్నావా? లేదమ్మా, హర్ష సర్ప్రైజ్ చేయడానికి వచ్చి రాసి వెళ్ళాడు. ఇప్పుడే వెళ్ళి ఆ హర్ష అమ్మా బాబులకి చెప్పి ఆ పెళ్లి పెటాకులు చేసేద్దాం. ఆ రోజీ పరువుని బజార్కి విడిచేద్దాం. ఇంతకన్నా గొప్ప పవర్లో ఉన్నప్పుడే అది అడ్డం పెట్టుకుని కూడా ఆ రోజీ చేతుల్లో అడ్డంగా బలైపోయాం. ఈ ఒక్క దాంతో మనం దాన్ని కాసేపు ఏడ్పించగలం, కానీ శాశ్వతంగా సమాధి చెయ్యలేం. అలా పూర్తిగా నాశనం చెయ్యాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఆ బ్యాడ్ బాయ్. ఎంత కష్టమైనా సరే వాణ్ణి కనిపెట్టాలి. ఎంత ఖర్చైనా సరే వాడితో చేతులు కలపాలి. ఎందుకంటే ఈ భూమి మీద రోజీని ఏడిపించేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది వాడే. రోజీని భూమి మీదే లేకుండా చెయ్యాలన్నా కూడా అది వాడే. అందుకే మనం ఈ సీక్రెట్ ని పక్కన పెట్టి బ్యాడ్ బాయ్ ని కలవడమే టార్గెట్ గా పెట్టుకోవాలి. అర్థమైందా? వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఆంటీ ఆంటీ వచ్చాడు 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 వచ్చాడు. వచ్చేసాడు వచ్చేసాడు. ఏంటి రోసి నేల చూపులు చూస్తున్నావు? కాస్త పక్కకి చూడు. కాబోయే అల్లుడు, గోడలు దూకే వీరుడు వచ్చేసాడు. శ్రీ 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 హర్ష గారు వచ్చేశారు. ఆంటీ రమ్మన్నారు. మాట్లాడవేంటి? మొదలుపెట్టు. ముందుగా బాగా తిట్టు, ఆ తర్వాత బలంగా కొట్టు. కొట్టు కొట్టు బలంగా కొట్టు రోజీ. రే, అలా చేస్తే తప్పవుతుందిరా. కానీ నా కూతురు పెళ్ళి ఆగిపోయే ప్రమాదం ఉందిరా. ఉండని ఇదొక్క పని నాతో చేయించకరా. వేరే ఏది చెప్పినా నేను చేస్తాను. నో నో, నేను వినను. నువ్వు వినకపోతే సగం చిరిగిన నీ కూతురి వస్త్రాన్ని చించి చీరేసి వివస్త్రణ చేస్తాను. నీకు బాగా అర్థం కావాలని అచ్చ తెలుగులో చెప్తున్నాను. అర్థం చేసుకో రోజీ. వద్దు వద్దు
వద్దు. ఆంటీ నాతోనే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడాలి? నువ్వు చేసిన పనికి ఎలా మాట్లాడాలి? అది ఎస్ సూపర్ 6 అది కాల్ కట్ చేయొద్దు. ఇక్కడ నీ కూతురి డ్రెస్ కట్ అయిపోతుంది. కంటిన్యూ 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 చేయి. నేనేం చేశాను ఆంటీ? తెలీదా? నువ్వేం చేసావు నీకు తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? రోజీ నువ్వు అర్ధరాత్రి పూట గోడలు దూకి రావడానికి ఇది ఇల్లు అనుకున్నావా? లేక ఇంకేమైనా అనుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా పద్ధతి లేకుండా ప్రవర్తించొద్దు అని? అర్ధరాత్రి పూట నా కూతురు గదిలోకి రావడానికి నీకెంత ధైర్యం రా? అది సరిగ్గా అడిగావు, అలాగే అడుగు. సారీ ఆంటీ, తనకు గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ ఇద్దామని గదిలోకి వెళ్ళాను. అంతే తప్ప తప్పుడు ఉద్దేశంతో కాదు. తప్పు చేసింది చాలక ఇప్పుడు కవర్ చేసుకుంటున్నావా? అది పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది రోజీ. నవేడేస్ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇలాగే కలుసుకుంటారు కదా ఆంటీ. ఇందులో తప్పే ఉంది? కమాన్ కమాన్ కొట్టు 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 రోజీ. తప్పు చేసి తప్పేంటే నన్ను నిలదీస్తావా? ఆగు ఆగు. ఆ ఓ వావ్, వాట్ ఏ టైమింగ్ చలసాని. అవును రోజీ, నాకు డౌట్ వచ్చింది. నువ్వు నేనాగమన్నందుకు ఆగావా, లేక మీ ఆయన మాటలు వినాగావా? సరే సరే సరే, నువ్వు ఇది చెప్పడానికి ఆగితే బాగోదు. నువ్వు ఒక పని చెయ్యి. నీ కూతురు శాలిని బేబీతో కొట్టించు. ఏంటి ఆగిపోయావా? ఏంటి? ఇక్కడే నీ టాలెంట్ బయటపడుతుంది రోజీ. పిలు, గట్టిగా పిలు. శాలిని పిలు, గట్టిగా పిలు. నువ్విప్పుడు పిలవకపోతే నీ మహాలక్ష్మి శాలిని! శాలిని! అది పిలు పిలు, ఇంకా పిలు, ఇంకా పిలు, గట్టిగా పిలు. హర్ష గోడ దూకి దొంగతనంగా రావడం రాంగా రైటా? రాంగ్ అమ్మా. హర్ష నీ గదిలోకి రావడం తప్పా ఒప్పా?
తప్పేనమ్మా. అయితే అతను చెంపచెళ్ళు అనిపించు. అమ్మా, కొట్టు. రోజీ, ఏం చేస్తున్నావో ఏం చేయమంటున్నావో తెలుస్తుందా నీకు? నాకు బాగా తెలుస్తోంది. నేను స్పృహలో ఉండే చెప్తున్నాను. దయచేసి మీరెవరు నా కడ్డు రాకండి. నీకేమైనా పిచ్చా? చెలసాని, కొట్టమని చెప్పు రోజీ. షాల్ని, చెప్తే నీకు అర్థం కదా? కొట్టు షాల్ని, కొట్టు కొట్టు. అమ్మ మాట వింటావా వినవా? నా పట్ల నీకు ప్రేముంటే వాణ్ణి కొట్టు. కొట్టు కొట్టు. చాలా చాలా సంతోషంగా ఉంది రోజీ. గొప్ప పని చేసావు రోజే, చాలా గొప్ప పని చేసావు. శాలిని గతం గురించి తెలిసి కూడా మంచి మనసుతో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన తనని ఇక ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశావు. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఏడు ఏడు ఏడు, ఇంకా ఇంకా ఏడు. ఇంత జరిగాక కూడా తనెందుకు శాలిని పెళ్లి చేసుకుంటాడు? పిల్లనిచ్చే అత్తగారే చేసుకోబోయే అమ్మాయితో కొట్టిస్తే తనే కాదు, భూమి మీద ఎవ్వడూ పెళ్లి కొప్పుకోడు. ఇక ఈ పెళ్లి పెటాకులైనట్టే.
ఇన్ని రోజులు ఇన్నేళ్లు నీ గురించి నేను ఏర్పరచుకున్న గొప్ప అభిప్రాయం తప్పని ఈ ఒక్క పని వల్ల అనిపించిందమ్మా. ఎందుకమ్మా ఇలా చేశావు? దాని అభిప్రాయం ఏమో కానీ ఇన్ని రోజులు నువ్వు మాకు అర్థమయ్యి కానట్టు చేసే పనులకి అంతరర్థం ఇప్పుడు అర్థమైందమ్మా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. హర్ష అల్లుడుగా రావడం అస్సలు ఇష్టం లేదు కదూ? అయ్యో అది కాదు భార్గవి. కానప్పుడు మరి ఈ పని ఎందుకు చేశావు? నీ మనసులో ఏమీ లేనప్పుడు హర్షని కావాలని ఎందుకు పిలిపించావు? శాలిని చేత బలవంతంగా హర్షని ఎందుకు కొట్టించావమ్మా? చెప్పు రోజీ, చెప్పు. నువ్వు చెప్పవు. ఉండు, ఇలాగే ఉండు. అన్ని నీ మనసులోనే దాచుకో, ఎవరికి చెప్పుకో. మాకు చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా. మేమందరం నీకేమీ కావు కదా. అందరం పరాయి వాళ్ళం కదా. పరాయి వాళ్ళలాగే ఉంటాం. నీకు కావాల్సింది అదే కదా. అలాగే ఉంటాం. మేము పరాయి వాళ్ళమే. లక్ష్మిరా లేదురా, వాడిని వదలకూడదురా, వాడిని వదలకూడదు, వాడిని చంపేయాలి, చంపేయాలి. మిత్రమా మిత్రమా, చాలు, ఇప్పటికే ఎక్కువ తాగావు. ఎక్కడ ఎక్కువ సాగాను? ఎక్కితే కదా ఆపడానికి. ఎంత తాగినా ఆ శాలిని కొట్టిన దెబ్బే గుర్తొస్తుంది. ఆ రోజీ ఆంటీ అన్న మాటలే చిరాకు తెప్పిస్తున్నాయి. పోనీలేరా, ఏం జరిగిందో ఏమో. వాళ్ళలా ఎందుకు బిహేవ్ చేశారో ఏంటో. ఏమీ కనుక్కోకుండా మనం అపార్థం చేసుకోవడం తప్పురా. ఏంట్రా ఏంట్రా కనుక్కునేది? ఏంట్రా అపార్థం? ఏంట్రా ఏంట్రా? నాకు ఫుల్గా అర్థమైపోయింది. ఆ రోజీ ఆంటీకి నేను శాలిని చేసుకోవడం ఇష్టం లేదు. రే, అందుకే అడ్డమైన చాకులెతికి నన్ను అడ్డంగా బుక్ చేసి అందరి ముందు శాలినితో నన్ను కొట్టించింది. హర్ష ఒకసారి ఇంటికి రాని తీయగా పిలిస్తే నేను హౌలగాళ్ళ ఆనందంగా వెళ్ళిపోయాను రా. వద్దు, ఆ పిల్ల నాకొద్దు, ఆ పెళ్ళి నాకొద్దు. రే మిత్రమా, ఏం మాటలు రావి? వద్దంటావేంటి? ఇంత జరిగాక కావాలని ఎవడైనా కోరుకుంటాడ్రా? చేసుకోపోయేదే కదా అని చేతికి మెహందీ రాస్తే చేసుకోపోయేదాంతోనే నా చెంప చెల్లు అనిపించిందిరా. రేపు చేసుకున్నాక ఇలాంటి కోర్సు కంటిన్యూ చేస్తే అప్పుడు మందుకు బదులు విషం తాగాలి. రే వద్దు, నాకు వద్దురే పెళ్ళి. వెళ్ళి మా అమ్మకి చెప్పేస్తా, ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తా. మనం వాడిని అందుకోవాలంటే వెనక పరిగెడితే సరిపోదు, వాడికంటే ముందు పరిగెత్తాలి. వాడేంటో తెలుసుకోవాలి. వాడు వాడే టెక్నిక్, టెక్నాలజీ, టాలెంట్ వీటన్నిటికీ చెక్ పెట్టాలి. పావును కదపాలి. అప్పుడే ఆ పావు పుట్టలోంచి బయటికి వస్తుంది.